అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. అధ్యయనాన్ని నెక్స్ట్ లెవెల్కి అంటే తదుపరి స్థాయికి తీసుకొని వెళ్ళాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈ నెల 14వ తేదీన అంటే గత గురువారం నాడు గుంటూరులో ఉన్న సేక్రెడ్ హార్ట్ మెడిటేషన్ సెంటర్లో మనం అధ్యయన పునరుద్ధరణ సదస్సుని నిర్వహించుకోవడం జరిగింది. దానిలో నెక్స్ట్ లెవెల్ని మనం ఆచరిద్దామని, నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండాలి అని కొన్ని అంశాలని చర్చ చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఆ నెక్స్ట్ లెవెల్లో మనం ప్రారంభంలో మన అధ్యయన అభిలాషులు అంటే రెగ్యులర్గా మనకు లైవ్లోకి వచ్చే బిడ్డలిద్దరిని ఆహ్వానించి ఒకరు ప్రార్థన, ఒకరు అలాగే పల్లవి, ఈ 2 కార్యక్రమాలని నిర్వహిస్తే బాగుండు అని అనుకున్నాం. సో నేను బిడ్డ కవిత నిట్టల బిడ్డని యాడ్ చేసుకుంటున్నాను. బిడ్డ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు లైవ్లోకి వస్తుంది. నన్ను యాక్సెప్ట్ చేయాలి నాన్న. అలాగే యాడింగ్ అని ఉంది. మరి మీకు నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటాను నేను. కనెక్షన్ ఎందుకో తేడా పడింది. ఒక నిమిషం ఉండరా తల్లి. అలాగే మళ్ళీ యాడ్ అవుతున్నట్లుంది చూడండి. ఫస్ట్ టైం కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేద్దాం. దేవి, నిన్ను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ రావట్లా. వెయిట్ చేద్దాం, కొంచెం లేట్ అయినా. అంటే ఒక ప్రయోగాన్ని మనం చేస్తున్నాం కాబట్టి అది ఎంతవరకు మెటీరియలైజ్ అవుద్ది లేకపోతే సక్సెస్ అవుద్ది అనేది మనం చూద్దాం. ఓకే, కనెక్షన్ ఫెయిల్డ్ అని చెబుతుంది. సో అట్లయితే దీన్ని మరొకసారి మనం దేవి నిన్ను యాడ్ చేశాను. అమ్మాయి ఎందుకో కనెక్షన్ ఫెయిల్ అని చెప్పి వచ్చింది. గుడ్ మార్నింగ్ నాయన. అమ్మాయి కనెక్ట్ కాలేదు. అది అమ్మాయి రాలేదు అయ్య గారు. నేను ఉండు మళ్ళీ ఒకసారి ఇంకోటి ఆస్క్. ఓకే, నేను యాడ్ చేస్తున్నా. యాడింగ్ అని బట్టి చూద్దాం. బానే ఉంది ఈ ప్రయోగం. గారు కాకపోతే జాగ్రత్తగా అంటే ఫోన్ కనెక్షన్స్ అవన్నీ మంచిగా చూసుకొని ఇది చేద్దాం. అవునయ్య గారు. చూడు
బిడ్డకి పంపించాను, యాడింగ్ అని వస్తుంది. అవునయ్య గారు, రాలేదు గారు, నోటిఫికేషన్ నాకు వచ్చింది, కవితకి రాలేదయ్య గారు. ఓ పని చేయి, నీ ఫోన్ దగ్గరే బిడ్డని తీసుకొచ్చి ప్రార్థన చేపించి తర్వాత నువ్వు పాట పాడు. తప్పకుండా అయ్య గారు. ఓకే, రైట్. కొత్త ప్రయోగం సఫలమైనందుకు వందనాలు. ప్రైజ్ లార్డ్ బిడ్డ, బాగున్నా బిడ్డ? ప్రార్థన బాగున్నాను కొడుక, ప్రార్థన చేయి నాన్న. ఓకే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అధ్యయనాన్ని బట్టి మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, అయ్యగారిని బట్టి మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రోజు ప్రభా నాయన అధ్యయనం నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాలని ఒక నూతనమైన యాప్ ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు సఫలీకృతం దయచేయండి నాయన. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీ ఆత్మ సారథ్యంలో జరిగించండి. అయ్యగారికి ఇచ్చిన ఆలోచన తలంపులు అన్ని కూడా మీ చిత్తానుసారంగా నెరవేర్చి ఈ అధ్యయనాన్ని ఇంకా అంచెలంచెలుగా దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చమని, అయ్యా మీ కృపతోడుగా ఉంచమని, సహాయం దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అయ్యగారు. థ్యాంక్ యూ అయ్యగారు. దేవి పాట పాడు. ప్రార్థన చేసిన బిడ్డ కవితకి అధ్యయనం పక్షంగా కృతజ్ఞతలు. దేవి పల్లవి పాడతాడు. అయ్యగారు పల్లవి పాడు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య నీకు, ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య నీకు, ఇంత నివా నింపనిలలో, ఇంత నివా నింపనిలలో నెవనికి నీ సాధ్యంబు కాదు, నెవనికి నీ సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై జయమునిచ్చిన, వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిను వేడుకొందు, విజయుడా నిను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, ప్రస్తుతింతు నీ నామమును. అవకాశం ఇచ్చినటువంటి ఆచార్యుల వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను అయ్యగారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అధ్యయనంలోకి వెళ్దాం. నేను ఇది క్లోజ్ చేస్తున్నా. ఓకే అయ్యగారు. ఓకే. సో నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలి అని మనం చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. దేవునికి వందనాలు ఆచరిద్దాం. లైవ్ లో ఉన్న బిడ్డలందరికి కూడా ప్రత్యేక ఆహ్వాన ఆశీస్సులు అందిస్తున్నాను. బిడ్డ కవిత, రమేష్, డేవిడ్ నెట్లే కాకుండా ప్రమోద్ ముళ్ళపూడి, అలాగే సురేష్ ఉన్నాడు. ప్రమోద్ ముందే వచ్చాడు. తర్వాత కిరణ్ ఉన్నాడు. ఇంకంతే, అంతవరకే నాకు డీపీలు కనపడుతున్నాయి. అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. జోహనైన్ లిటరేచర్, యూహానీయ సాహిత్యాన్ని గురించి పరిచయాన్ని ఇవాళ మనం అధ్యయన కార్యక్రమంలో నేర్చుకుందాం. నవనిబంధనలో 5 ప్రత్యేక పుస్తకాలు, పుస్తకం అనే కంటే 5 అంటే 3 పత్రికలు, ఒక ప్రత్యక్ష పుస్తకం, ఒక సువార్త, ఈ 5 కూడా యోహాను పేరిట ఉండటం మనం చూస్తాం. యోహాను సువార్త 4th గాస్పెల్ అంటాం, యోహాను సువార్త. అలాగే యోహాను రాసిన తొలి పత్రిక, మలి పత్రిక, కడ పత్రిక, అలాగా 3 పత్రికలు. తర్వాత ప్రకటన గ్రంథం. ఈ 5 కూడా యోహాను పేరిట ఉన్నాయి. సో వీటన్నింటినీ కలిపి జోహనైన్ లిటరేచర్ లేదా
యూహానీయ సాహిత్యము అని దేవజ్ఞాన పండితులు అభివర్ణిస్తూ ఉంటారు, జొహనైన్ లిటరేచర్. సో మనం నెక్స్ట్ లెవెల్కి అధ్యయనాన్ని తీసుకొని వెళ్ళాలి అని ఒక ఆలోచనలో ఉన్నాం కనుక ఈ జొహనైన్ లిటరేచర్ ని మనం జాగ్రత్తగా అంటే సాధ్యమైనంత వివరంగా అధ్యయనం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పండితుల మధ్య పండితులు అంటేనే చాలా పరిశీలనాత్మకంగా ప్రతిదాన్ని చూస్తారు అని మనకు తెలుసు. పండితులు నవ నిబంధనలో యోహాను పేరిట ఉన్న పలువురిని ఐడెంటిఫై చేస్తారు. యోహాను అనగానే మనకు తొలుత ప్రత్యక్షమయ్యేది బాప్తిస్మం ఇచ్చే యోహాను, జాన్ ద బ్యాప్టిస్ట్ లేదా స్నానికుడైన యోహాను అని అంటాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను మనకు కనపడతాడు. తనే దీక్షను ఇచ్చి యేసు ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు. అంటే స్నానికుడైన యోహాను దగ్గర దీక్షను తీసుకొని, ఈ మాట అంటున్నాను ఎందుకంటే తరువాత ఆయన సిద్ధి పొందెను అనే మాట మనం మార్కు సువార్తలో చెప్పుకున్నాం. దీక్షను తీసుకొని ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. అంటే యేసుకు బాప్తిస్మం ఇచ్చిన స్నానికుడైన యోహాను ఒకడు. ఆ తర్వాత యేసు శిష్యుడైన యోహాను, అంటే ఆయన శిష్యుల జాబితాలో మనం ఆ పేరు చూస్తాం. పేతురు, యాకోబు, యోహాను, ఇక ఆంద్రేయ, ఫిలిప్పు, ఇవన్నీ. సో యేసు శిష్యుడైన యోహాను. మళ్ళీ యేసు శిష్యుడైన యోహాను అలా ప్రస్తావన చేయబడింది. ఫోర్త్ గాస్పెల్లోకి వచ్చేసరికి, 4వ సువార్తలోనికి వచ్చేసరికి యేసు ప్రేమించిన శిష్యుడు అనే ఆ పదం పర్టికులర్ గా మనకు కనపడతా ఉంటది. యేసు ప్రేమించిన శిష్యుడు. సరే, ఆధునిక దేవజ్ఞాన శాస్త్రవేత్తలు లేకపోతే మోడర్న్ థియోలోజియన్, ఎస్పెషల్లీ జేమ్స్ టాబోర్ ఇప్పుడున్న వాళ్ళలో చాలా రెప్యూటెడ్ న్యూ టెస్టమెంట్ స్కాలర్. జేమ్స్ టాబోర్ అయితే యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను కాకపోవచ్చు అనే ఒక హైపోథీసిస్ ని ప్రజెంట్ చేశాడు. అంటే చాలా వివరణాత్మక, అది వేరు. కానీ యేసు ప్రేమించిన శిష్యుడు అనగానే యోహాను సువార్తలో యోహాను తనను గురించి అలా పరిచయం చేసుకున్నాడు అని. అంటే జాన్ ద డిసైపుల్, శిష్యుడైన యోహాను. అలాగే యేసు ప్రేమించిన శిష్యుడు, అతన్ని యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను అని వ్రాయలేదు, కానీ సంఘం ఇప్పటి వరకు చాలా మంది మనం కూడా యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను అని చెప్పుకుంటాం. ఆ తర్వాత పెద్ద అయిన యోహాను, జాన్ ద ఎల్డర్, పెద్ద అయిన యోహాను. ఆ తర్వాత పద్మసు ద్వీపవాసి అయిన యోహాను. ఇలాగా ఈ 4 మనకి కనపడతా ఉంటాయి ఒకే యోహాను గురించి. మళ్ళీ స్నానికుడైన యోహానుతో పాటు పేతురు వాళ్ళ నాన్న పేరు కూడా యోహానే, యోనా అనే మాట ఉంటది. మనం తర్వాత యోహాను కుమారుడు అయిన సీమోను అనే మాట కూడా ఉంటది. పేతురు వాళ్ళ నాన్న పేరు కూడా అదే. ఇక జబదయ కుమారులు, యాకోబు, యోహానులు జబదయ కుమారులు. ఇలాగా యోహాను అనే ఆ పేరుకు ఇన్ని వివరణలు నవనిబంధనలో మనకు కనపడతాయి. ఇప్పుడు ఈ 5 పుస్తకాలను గురించి, ముఖ్యంగా 3 పత్రికలు, ఒక సువార్త, చివరి ప్రత్యక్ష గ్రంథం, ఈ 5 పుస్తకాలను గురించి ఆలోచన చేసినప్పుడు 3 పత్రికలు, యోహాను సువార్త పలువురు వ్యక్తులు వ్రాశారు అని, వేరు వ్యక్తులు రాశారని అలా ఉన్నా, యోహాను సువార్త, యోహాను 3 పత్రికలు ఒకరే వ్రాశారు అని ఎక్కువ మంది సంప్రదాయవాదులు అంగీకరిస్తూ ఉంటారు. సో మనం కూడా అధ్యయనంలో, ఎందుకంటే మనం అంత క్రిటికల్ అనాలిసిస్ లోనికి లేకపోతే ఆ డీప్ థియలాజికల్ స్టడీలోనికి మనం వెళ్ళటం లేదు. మనం అధ్యయనాన్ని నేర్చుకోవడానికే చేస్తున్నాం కాబట్టి, అంటే స్కాలర్షిప్ కోసం కాదు, దాన్ని నేర్చుకోవాలి అని.
అందువలన యోహానే ఈ 4 రాశాడని అందరిలాగా మనం కూడా విశ్వసిద్దాం. ప్రకటన గ్రంథం జోలికి నేను వెళ్ళటంలా. ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే నాకు అసలు ఏమాత్రం అవగాహన లేదు, సాహసం చేసే ధైర్యం కూడా లేదు. అందుకని సో ఈ 4 వాళ్ళే ఒకరే రాశారు అని చెప్పేసి. యోహాను సాహిత్యాన్ని లేక యోహానీయ సాహిత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి, అంటే యోహాను సువార్తతో పాటు తొలి మలి కడపత్రికలు 3 అంటే 4 మనం అర్థం చేసుకోవడానికి ఎప్పటిలాగే అధ్యయన విధానంలో, అంటే అప్పటి చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ఆస్తిక కోణాలలో నుంచి అంతో ఎంతో మనం దానిని అధ్యయనించాలి మన లిమిటెడ్ నాలెడ్జ్తో. మళ్ళీ చెబుతున్నాను, యోహాను ఈ 3 పత్రికలు, సువార్త ఇవి రాసిన కాలానికి సంబంధించిన రాజకీయ పరిస్థితుల్ని, ఆస్తిక పరిస్థితుల్ని, ఆస్తికత్వం అంటే మతం లేక విశ్వాసం, ఆస్తిక పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని, సామాజిక పరిస్థితుల్ని, మళ్ళీ సాంస్కృతిక పరిస్థితుల్ని, వీటన్నింటిని కూడా మనం కొంచెం అంటే పూర్తిగా సాధ్యం కాదు కాబట్టి మనకి కావాల్సినంత వేళ మనం ఖచ్చితంగా వాటిని అధ్యయనం చేసుకోవాలి. అంటే వాటిని గురించిన ప్రాథమికమైన అవగాహన మనకుంటే ఈ పత్రికల్ని అలాగే సువార్తని పూర్తిగా అవగాహన చేసుకోవడానికి, పూర్తిగా కాకపోయినా సాధ్యమైనంతగా అవగాహన చేసుకోవడానికి మనకి వీలు కలుగుతుంది. అందుకని ఆ కోణాన్ని మనసులో పెట్టుకోవాలి. సో క్రీస్తు శకం 90 నుండి 110 వరకు అందాం. ఎక్కువ మంది 95, 110 అని అంటారు. సరే, అలాగైనా సరే, క్రీస్తు శకం 95 నుండి 110 వరకు అంటే తొలి శతాబ్దపు చివరి నుండి 2వ శతాబ్దపు ప్రారంభం మధ్యకాలం అనుకోవచ్చు. 95 నుంచి 10 అంటే 15 ఏళ్ళు, లేదా 10 నుంచి కూడా లెక్కేసుకుంటే, అంటే 90 నుంచి కూడా లెక్కేసుకుంటే 20 ఏళ్ళు. ముఖ్యంగా ఈ 15 ఏళ్లకు సంబంధించిన సామాజిక, ఆస్తిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను గురించి కొంచెం మనం విశ్లేషణ చేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడు చెప్పేదాన్ని చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. 30 క్రీస్తు శకం 30 ప్రభువారి శ్రమ, మరణ, పునరుద్ధానాల, ఆరోహణ సంఘటనల సంభవ కాలం 30. అంటే కరెక్ట్ 30 అని ఎందుకంటున్నానంటే గుర్తుండటం కోసం, కొండ గుర్తు కోసం, కొంచెం అటు ఇటు మనం అక్కడికి వెళ్ళొద్దు, గుర్తు కోసం. 30 క్రీస్తు శకం 30 యేసు శ్రమ, మరణ, పునరుద్ధాన, ఆరోహణ సంఘటనల సంభవ కాలం అప్పుడు జరిగింది. అక్కడ నుంచి ఇంకొక 30 ఏళ్ళు వెళ్దాం. 60 అంటే ప్రభువారు పునరుద్ధానుడై ఆరోహణుడై 60 అంటే సంఘం జనించింది అంట. సంఘం ఆవిర్భవించిన తర్వాత సంఘం 30 ఏళ్ళు గడిచింది. 30 ఏళ్లలో సంఘం శ్రమలను ఎదుర్కొంది, మళ్ళీ వ్యాపించబడింది, ఆయా ప్రాంతాలకు వ్యాపించబడింది. చెదరిపోయడం ద్వారా కానీ ఎలాగైనా కానీ వ్యాపించడం జరిగింది. ఈ 30 ఏళ్లలో ప్రధానమైన సంఘాలు, బలమైన సంఘాలు ఆయా ప్రాంతాలలో స్థిరపడటం లేదా వ్యవస్థీకరించబడటం జరిగింది. అందువల్ల ఒక 30 ఏళ్ల కాలం. ఈ 30 ఏళ్ల కాలంలో శిష్యులు ప్రధాన పాత్ర వహించారు. శిష్యులతో పాటు మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పౌలు ప్రధాన పాత్ర వహించాడు వ్యాప్తి చెందటానికి. పౌలుతో పాటు బర్నబా, శేలా, తిమోతి, మార్కు వీళ్ళందరూ చాలా ప్రధాన పాత్ర వచ్చారు. కేవలం ఈ 12 మంది ప్లస్ పౌలు వీళ్లే కాదు. ఇక్కడ మనం అధ్యయనంలో విస్మరించకూడని అంశం ఒకటి ఉంది. ప్రభువారి పరిచర్యలో ఇది ప్రారంభం నుండి ఆయన జీవిత కాలం వరకు, లేక సిలువలో ఆయన మరణించేంత వరకు కూడా
ఆయన్ని వెన్నంటి ఉన్న 70 మంది శిష్యులను మనం మర్చిపోకూడదు. ఆయన ప్రారంభ బాధ్యతే వాళ్ళకి అప్పచెప్పాడు. ఆయన ఇద్దరేసి చొప్పున వాళ్ళని పంపించాడు, ఇద్దరేసి చొప్పున. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నామే, బర్నబా, లూకా, మార్కు, శీలా, తిమోతి కాదు, వీళ్ళలో కొంతమంది ఖచ్చితంగా ఆ 70 మందిలో కొందరు అయి ఉంటారు. బర్నబా వారిలో ఒకడని చరిత్ర లేకపోతే దేవజ్ఞాన శాస్త్రజ్ఞులు ధృవీకరిస్తూ ఉంటారు. కనుక వారిని మనం విస్మరించడానికి వీల్లేదు. సో ఈ 30 ఏళ్లలో 12 మంది ఆయన అనుచరులు లేక శిష్యులు లేదా వాళ్ళు అపోస్తలులు, వాళ్ళతో పాటు 70 మంది ఉన్నారే వాళ్ళు, ఇంకా పౌలు, మిగిలిన అనేక మంది ఆ పరిచర్యను కొనసాగించారు. సో సంఘం వ్యవస్థీకరించబడుతూ వచ్చిన తర్వాత 60 తర్వాత క్రైస్తవ సాహిత్యం ప్రారంభించబడింది. క్రిస్టియన్ లిటరేచర్ లేకపోతే గాస్పల్ లిటరేచర్, ఇవాంజలికల్ లిటరేచర్, అది క్రైస్తవ విశ్వాస సాహిత్యం ప్రారంభించబడింది 60 నుంచి అనుకుందాం. సరే, అంతకుముందే పౌలు పత్రికలు రాయటం మొదలు పెట్టాడు. గలతీ, దెస్సలోనిక పత్రికలు కొంచెం ముందు రాశారు అని మనం వాటిని అధ్యయనం చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఆయన సువార్తలు అంటే జీవిత చరిత్ర వ్రాయటాలు ప్రారంభమైంది. సో 60 నుంచి మనం 70 దాకా లెక్కేసుకున్నాం. 60 నుంచి 70 దాకా మళ్ళీ గుర్తు చేస్తున్నాం. 30 యేసు శ్రమ మరణ పునరుద్ధానాలు, సంఘ ఆవిర్భావం. 30 నుంచి 60 దాకా సంఘం శ్రమలను ఎదుర్కోవటం, సంఘం చెదిరిపోవటం, ఆయా ప్రాంతాలలో బలంగా స్థిరంగా వ్యవస్థీకరించబడటం, సెకండ్ ఫేజ్. 60 నుంచి 70 మధ్యకాలం, 60 నుంచి 70 మధ్యకాలం. ఈ కాలాన్ని 2 రకాలుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఒకటేమో చెదరిపోయి బయట వ్యవస్థీకరించబడిన క్రైస్తవ సంఘాలు బలంగా తయారైనాయి. యెరూషలేములో ఉన్న క్రైస్తవ సంఘం శ్రమలను ఎదుర్కొంటూ వచ్చింది, ముఖ్యంగా యెరూషలేము. ఎందుకంటే అసలు 60 నుంచే రోమా వాళ్ళకి యూదులకి, రోమీలకు యూదులకు మధ్య ఆ సంఘర్షణలు మొదలయ్యాయి. 70 వచ్చేసరికి పరాకాష్ఠకు చేరుకున్నాయి. సో యూదులు, ముఖ్యంగా యూదులు రోమీలతో విభేదించారు కాబట్టి 70లో మందిర ధ్వంసం జరిగింది కనుక ఆ 10 సంవత్సరాలు. ఇంకా ఆ తర్వాత యెరూషలేములో దేవాలయం లేదు, యాజకులు ఏమయ్యారో తెలియదు, సంఘం ఎలా చెదిరిపోయిందో తెలుసు, ప్రాధాన్యతను కోల్పోవటం జరిగింది, బయట బాగా వ్యాప్తి చెందింది. సో 70 నుంచి 30, 100 ఏళ్ళు అనుకుందాం. 70 నుంచి 30 యేసు మరణ శ్రమ పునరుద్ధానాలు, 60 సంఘ శ్రమలు వ్యాప్తి, 60 నుంచి 70 యెరూషలేము సంఘంలో ఉన్న శ్రమలు, 70 నుంచి 100 సంఘం విస్తృతంగా వ్యాప్తి చెంది. 65 తరువాత, దాదాపుగా 65 తరువాత లేదా 70 అందాం గుర్తు కోసం, 70 కల్లా అపోస్తలుల్లో యోహాను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నిర్గమించడం జరిగింది, హతసాక్షులు కావడం జరిగింది. యోహాను తప్ప మిగిలిన వాళ్ళందరూ, వాళ్ళలో ఈ 70 మంది ఉన్నారా అది మనకు తెలియదు. కొంతమంది ఉండుండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. బట్ 70 తర్వాత యేసు ప్రత్యక్ష శిష్యులు ఎవరు లేరు, మిగిలిపోయింది ఒకే ఒక్కడు, యోహాను. సో 70 తర్వాత చిన్నగా 70, 80 ఆ ప్రాంతానికి వచ్చేసరికి ప్రత్యక్షంగా యేసు బోధనలు విన్నవాళ్ళు, ప్రత్యక్షంగా యేసుతో సహవాసం చేసిన వాళ్ళ తరం అంతరించి ద నెక్స్ట్ జనరేషన్ ఆవిర్భవించింది. నెక్స్ట్ జనరేషన్ కూడా ఏంటి, పాలస్తీనా లేక యెరూషలేము ఆవల క్రైస్తవ సంఘ వ్యాప్తి జరిగింది. అంటే యూదా సంస్కృతి కానివ్వండి, గలిలయ యూదయ సంస్కృతి కానివ్వండి, వాటితో సంబంధం లేని తరువాతి తరం వాళ్ళ మధ్య క్రైస్తవం వృద్ధి చెందుతూ వచ్చింది.
సరిగ్గా అలాంటి సమయంలో సంఘ ఆలోచనలు లేకపోతే దేవుని లేక యేసుని గురించిన అవగాహనలో మార్పులు చోటు చేసుకుంటా వచ్చింది. వాటిని ఖండించటానికి లేక ఆ భిన్న అభిప్రాయాల మధ్య స్వచ్ఛ సువార్తను విశ్వాసులకు అందించడానికి యోహాను చేసిన ప్రయత్నమే యోహానీయ సాహిత్యం అని మనం గ్రహించాలి. అది యోహానీయ సాహిత్యం. యోహాను సువార్త కానివ్వండి, 3 పత్రికలు కానివ్వండి. నేను ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళలా, దాన్ని ప్రక్కనే ఉంచుతున్నాను. వీటి మీదే మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో ఈ 4 ఆనాటి క్రైస్తవ అవగాహనలో ఏర్పడిన ఇది ప్రతికూలతలు లేకపోతే విమతాలు వాటితో విభేదిస్తూ స్వచ్ఛ సువార్తను, సత్య సువార్తను, తనకు యేసుకు మధ్య ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని వివరిస్తూ మళ్ళీ ఆ కాలానికి సంబంధించిన ఆ విశ్వాస పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వ్రాయటం జరిగింది. సో ఇది యోహానీయ సాహిత్యానికి సంబంధించిన పూర్వ నేపథ్యంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత యోహానుతో పాటు అంటే ఈ పత్రికలను, ముఖ్యంగా పత్రికలను, సువార్తను మనం అధ్యయనం చేయాలంటే యోహాను కాలంలో చోటు చేసుకున్న ఆ విశ్వాస పరిణామాలను గురించి మాట్లాడుకోవాలి. దాంట్లో ప్రత్యేకంగా మనం అధ్యయనంలో జ్ఞాపకం చేసుకోవాల్సినవి 2 వాదాలు. ఒకటేమో డోసెటిజం, రెండోదేమో గ్నాస్టిసిజం. డోసెటిజం, ఈ 2 గ్నాస్టిసిజం, డోసెటిజం. ఇంకా 2-3 ఉన్నాయి, అవి మనకొద్దు. గ్నాస్టిసిజం, డోసెటిజం, వాటిని మనం ఖచ్చితంగా కొంత విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే యోహానీయ సాహిత్యాన్ని లేక జోహనైన్ లిటరేచర్ని మనం అధ్యయనంలో నెక్స్ట్ లెవెల్కి సంబంధించి అకాడమిక్ పరంగా విశ్లేషణ చేసుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి గ్నాస్టిసిజం, డోసెటిజం ఆ రెండింటినీ ప్రధానంగా మనం చర్చ చేసుకోవాలి. ఆ రెండింటినీ చర్చ చేసుకునే క్రమంలో అవేమో వాదాలు లేకపోతే విమతాలు లేదా భావనలు, విశ్వాస భావనలు అందాం వాళ్ళ మాట ప్రకారం. అక్కడే మళ్ళీ ప్రముఖమైన వ్యక్తులను కూడా కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా యోహానుకు ప్రత్యక్ష శిష్యుడైన, యేసుకు ప్రత్యక్ష శిష్యుడు యోహానుకు ప్రత్యక్ష శిష్యుడు పోలీకార్ప్ అని, పోలీకార్ప్ శిష్యుడు ఐరేనియస్. వీళ్ళని మనం కొంచెం స్టడీ చేయాలి. సో ఇవన్నీ ముందు మనం ఉదహరించుకున్న తర్వాత అప్పుడు వచనం వెంబడి వచనం, మళ్ళీ అప్డేట్ అండ్ ఆదర్శిప్, వీటిని ఆ తర్వాత మనం కొనసాగించుకుందాం. బహుశా ఇవాళ సోమవారం కాబట్టి మంగళ, బుధ, గురువారం ప్రభాతం ఉంది. మళ్ళీ గురువారం ప్రభాతం ఉంది కాబట్టి నేను టైం స్పెండ్ చేయలేను. శుక్రవారం. సో మంగళ, బుధ, శుక్ర ఈ 3 రోజులు ఇప్పుడు చెప్పిన అంశాలన్నింటిని కూడా కొంచెం మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను కూడా ప్రయత్నం చేద్దామని చెప్తున్నాను. మరి ప్రమోద్ లైవ్ లో ఉన్నాడా? ప్రమోద్ లైవ్ లో ఉంటే ఒక్కసారి నాకు మెసేజ్ పెట్టి బిడ్డా. నేను నిన్ను క్యామ్లోకి తీసుకురావటానికి ఆన్ చేస్తున్నాను. నువ్వు యాక్సెప్ట్ చేస్తే యాడ్ అవుతావు, క్లోజింగ్ ప్రేయర్ చేస్తావు అని చెప్పేసి నిన్ను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ముందు నువ్వే వచ్చావు. అధ్యయనంలో ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, అధ్యయనం ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్ గా ఎక్కువ కాలం అంటే వేళ్ల మీద లెక్క వేయచ్చు వాళ్ళు రాంది. పూర్తిగా చూసిన వాళ్ళు బిడ్డలిద్దరే, బిడ్డ కవిత నిట్లా, రమేష్ డేవిడ్ నిట్లా అండ్ ఫ్యామిలీ అని చెబుతాను. వాళ్ళు ఎప్పుడు ముందే ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ఎక్కువ కాలం చూసిన వాళ్ళు కూడా
అంటే 99% వాళ్ళు అటెండ్ అవుతూనే ఉంటారు. అందువలన వాళ్ళు ప్రార్థన చేసి పాట పాడితే బాగుండు అనుకున్నాను. అది సక్సెస్ అయింది ఎలాగైతేని. అలాగే ప్రమోద్ ఇవాళ ఫస్టే వచ్చాడు, మొట్టమొదటే లైవ్ లోకి వచ్చాడు. అందుకని ప్రమోద్ చేత ప్రార్థన చేయిద్దామని చెప్పి యాడ్ చేస్తూ ఉన్నాను. ప్రమోద్ నాకేమీ యాడింగ్ అనే పడుతూ ఉంది, కనెక్షన్ ఫెయిల్డ్, మళ్ళీ ఇబ్బంది పడింది. మళ్ళీ ఒకసారి ఇది చేశాను చూడు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పర్లేదు, ఉండండి. ఈ ప్రక్రియ మనకి క్రొత్త కాబట్టి కాస్త అలవాటు అయిందాక దీన్ని చూద్దాం. ఏం చేస్తే త్వరగా కనెక్ట్ అవుతామో అది కూడా తెలుస్తాయి. ఓకే, ప్రమోద్ యాడింగ్ అనే పడుతుంది స్టిల్. ఈలోపు ఈవేళ అధ్యయనం నోటిఫికేషన్. ఓకే, ప్రమోద్ వచ్చినట్టున్నాడు లైవ్ లోకి. వండర్ఫుల్. హలో, గుడ్ మార్నింగ్ బిడ్డ. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ. మొత్తానికి నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవుతుంది, చాలా సంతోషం ఉందన్న. అందరూ ఇన్వాల్వ్ అవుతా ఉందాం. ఓకే, ప్రమోద్ ప్రార్థన చేయడానికి ముందు ఇవాళ నేను నోటిఫికేషన్ పెట్టాను. ఇవాళ నోటిఫికేషన్ ప్రాసెస్ చెబుతున్నాను, ఎందుకంటే ఏఐని మనందరం అనుసరిద్దాం అని చెప్పేసి. క్యాన్వా అని ఒక యాప్ ఉంది, క్యాన్వా అనే యాప్ ఉంది. అది ఫ్రీ యాప్, కొనుక్కుంటే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. క్యాన్వా యాప్ లో మేక్ ఎ డిజైన్ ఫర్ మీ, లేక మేక్ ఎ పిక్చర్ ఫర్ మీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది పైన 4 దాన్ని మనం క్లిక్ చేసి దాంట్లో ప్రాంప్ట్ ఇవ్వాలి, మనకి ఏం కావాలి అని చెప్పి మనం అడగాలి. అడిగితే 4 ఫోటోస్ అది మనకి జనరేట్ చేసేస్తుంది అనమాట. నేను ఇవాళ ఏం చేశానంటే రైటింగ్ బోర్డ్ ఆన్ అ వాల్ ఇన్ క్లాస్ రూమ్ అని చెప్పేసి a middle-aged professor with shoulder long curled gray hair and gray mustache teaching to South Indian students, both men and women, అని నేను ప్రాంప్ట్ ఇచ్చా. అది 4 చక్కగా వేసింది. 4 పిక్చర్స్ నాకు కాస్త నా పోలికలు ఉన్న బొమ్మ ఒకటి చూసుకొని దాన్ని నేను ఆ తర్వాత మినీ మ్యాక్స్ అని ఇంకొక యాప్ ఉంటుంది, మినీ మ్యాక్స్ అని. ఆ మినీ మ్యాక్స్ లోకి వెళ్ళి ఆ పిక్చర్ ని వీడియో చేయమన్నా. అది కొంచెం టైం తీసుకుంటది, చాలా టైం తీసుకుంటది. సో ఆ పిక్చర్ ని వీడియో చేయమంటే చక్కగా పిక్చర్ ని వీడియో చేసింది. ఇంకా అదే వేసేసాను నేను మొత్తం చెక్ చేసుకోవాలి, బొమ్మలే చూసుకున్నాను. కాకపోతే అక్కడ జొహనైన్ లిటరేచర్ అనే దగ్గర జొహనైన్ అనేది తప్పు పడింది, స్పెల్లింగ్ చాలా తప్పు పడింది. తర్వాత జాన్సన్ నాకు ఫోన్ చేసి, అయ్యగారు స్పెల్లింగ్ తప్పుంది అయ్యగారు అని అంటే, సరే మళ్ళీ క్యాన్వాలోకి వెళ్ళి ట్రై చేస్తే స్పెల్లింగ్ మార్చుకునే ఆప్షన్ మళ్ళీ ఒకటి దొరికింది. మళ్ళీ అక్కడ ఇవాళ అదొకటి నేర్చుకున్నా జాన్సన్ పుణ్యాన. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ జొహనైన్ లిటరేచర్, జొహనైన్ అనే దాని స్పెల్లింగ్ ని కరెక్ట్ చేసి మళ్ళీ మినీ మ్యాక్స్ లోకి వెళ్ళి దీన్ని జనరేట్ చేయమని వీడియో అనంటే చేసింది. అంటే ఇంత ప్రాసెస్. నాకైతే సంతోషంగా ఉంది, మీరు కూడా నేర్చుకుంటారు అని చెప్పి అంటున్నాను. క్యాన్వా ఒకటి, క్యాన్వాలో మనం పిక్చర్స్ జనరేట్ చేసుకోవచ్చు. మినీ మ్యాక్స్ లో ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే 5 సెకండ్లు మాత్రమే మనకి వీడియో వస్తుంది. ఈ రెండింటిని యాప్స్ ని, అంటే క్యాన్వాని మినీ మ్యాక్స్ ని మనం కొనుక్కోగలిగితే కొంచెం కష్టంగానే ఉన్నాయి. అంటే దాదాపు నెలకి 1200 నుంచి 1500 రూపాయలు అయ్యేటట్టు ఉన్నాయి. ఆ 2 యాప్లు మనం కొనుక్కోగలిగితే కేవలం 5 లేకపోతే 10 సెకండ్లు కాకుండా కొంచెం ఎక్కువ వీడియో చేయడానికి, ఆ తర్వాత మనం రోజు నోటిఫికేషన్ లో వర్డ్స్ బై వర్డ్స్ పెట్టుకుంటున్నాం కదా, వాటిని వీడియో చేసుకోవడానికి వీలవుతుంది. దాని గురించి ఆలోచన చేయండి. ఓకే, లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. ప్రమోద్ ప్రార్థన చేసి దీవెనిస్తాడు, ముగించుకుందాం. ప్రమోద్ ప్రే. అసలు అదేనా ఒక మాట,
ఆ పిక్చరేషన్ కూడా మీకులాగే మ్యానరిజం ఉంది అతనిది. అలా చేసుకుంటున్నా అడిగి. చాలా బాగుందండి, సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా డేవిడ్ నిట్లా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ దంపతులు ఇద్దరిని కూడా చాలా ఈ అధ్యయనానికి చాలా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి కళ్ళు మూసుకుంటే అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల దేవా, నీ పాదాలకు వందనం, స్తుతులు, స్తోత్రం 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 నాయన. ఈ జోహానేన్ యొక్క స్క్రిప్చర్స్ ని చూచుటకు, నేను దాన్ని వినుటకు, దాన్ని పరిశోధించుటకు, దానిలో మేలులు ప్రభు మేము తెలుసుకున్నటకు, ఈ తెలుగు వారి కోసం, ప్రపంచంలో ఉన్న అందరి కోసము ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనములు, అయ్యగారిని బట్టి వందనాలు, వారికి ఇచ్చిన ఆలోచన బట్టి వందనములు. ప్రభావ ఈ టెక్నాలజీ మాకు తెలియదు ప్రభావ, మరి బిడ్డ ద్వారా మాకు తెలియచేశారు తండ్రి. మరి ఈ యొక్క ఆత్మీయమైన దీవెనలు మెండుగా ప్రభావ నైనా క్రైస్తవ లోకానికి అన్నగారి ద్వారా ఇస్తున్నందుకు వందములు. అన్నగారుగా అదే విధముగా రెట్టింపు ఘనత, రెట్టింపు ఆరోగ్యము, రెట్టింపు నైనా జ్ఞానము, రెట్టింపు నైనా ఇంకా అనుభవ జ్ఞానము, నైనా ఈ యొక్క టెక్నాలజీ యొక్క జ్ఞానం కూడా దయచేయండి. వీక్షకులందరూ కూడా మీరు ఆశ్రయించి దీవించమని కోరుతూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ కొద్ది విన్నపములను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమతైన దేవుని రక్షణ కుమారుడైన యేసుక్రీస్తు వారు అత్యంత కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసము, సన్నిధి, కాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడి వచ్చిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకును కావాలిండును గాక. షలోమ్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రహ్మ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఇంత భాగ్యము మరి ఈ రోజు ఇక్కడ ప్రేయర్ చేయడం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లైవ్ లో ఉన్న వారందరికీ వందనాశీస్సులు. ఇలాగే ప్రతిరోజు ఒకరు ప్రారంభ ప్రార్థన, పల్లవి, చివరిలో క్లోజింగ్ అండ్ బెనిడిక్షన్. అంటే నేను కాకుండా ప్రతిరోజు ఒక ముగ్గురు లైవ్ లోకి వస్తే బాగుంటుంది అని చెప్పి మన ఇన్ఛార్జెస్ ఉంటారు కదా, వాళ్ళు ఒక పట్టీ తయారు చేసి, అంటే రోస్టర్ లాగా తయారు చేసి ఫోన్ చేసి మీరు రావాలంటే వాళ్ళు అలర్ట్ అవుతారని. ఓకే, అందరికీ మరో పర్యాయం వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. మళ్ళీ రేపు యథావిధిగా కలుసుకుందాం. అందాక సెలవు.